ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ నిన్ననే మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటే తెలియని వాళ్ళ కోసం, మన ఛానల్ని నమ్మే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే అంగన్వాడీ జాబ్స్ ఇన్ తెలంగాణ నోటిఫికేషన్ 2025. ఎవరైతే మహిళలు 10th ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నారో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు మీ విలేజెస్లలోనే ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంగన్వాడీ జాబ్స్ తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతుంది. ఏమేం పోస్టులు, అవన్నీ పోస్టులు అనేది, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది మనం చూద్దాము. అసలు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. 2 షార్ట్స్ అవుతాయి మ్యాక్సిమం కూడా. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అయితే కనుక వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. హియర్ అంగన్వాడీలో జాబ్స్ తెలంగాణలో నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది, ఇంకా రాలేదు. నిన్ననే మంత్రి సీతక్క గారు సైన్ చేయడం జరిగింది. అంగన్వాడీ పోస్టులకు సంబంధించి టోటల్ పోస్టులు వచ్చేసి 14,236 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 టైప్స్లో ఉన్నాయి పోస్టులు. అవి ఏంటి అంటే టీచర్స్ అండ్ హెల్పర్స్. అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్. ఓవరాల్గా 14,236 ఉన్నాయి. అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి 6,399 ఉంటే, హెల్పర్స్ వచ్చేసి 7,837 ఉన్నాయి. ఓవరాల్గా 14,236 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిపై విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు సైన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చేత ఫుల్ఫిల్ చేయబడుతుంది అన్నమాట ఈ జాబ్స్. ఓకేనా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఫీ డీటెయిల్స్, సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 years. లోకల్ విమెన్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఓకే, 18 to 35 years. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏం లేదు, కేవలం ఇంతే, 18 to 35 years. ఫీ డీటెయిల్స్ వచ్చేసి దీనికి ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా లేదు. నో ఫీజ్ టు ఎనీ కేటగిరీ విమెన్స్. ఫ్రీ అప్లికేషన్స్ అన్నమాట. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే దీనికి ఎగ్జామ్, ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ బేస్డ్ పైన కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్, మెరిట్ మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసేసి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సెలెక్షన్ ప్రాసెస్. ఇది అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నెక్స్ట్ షార్ట్లో చూద్దాం. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.